హాయ్ హలో నమస్తే. ఈరోజు లాస్ట్ రోజు అండి, ఆదివారం. రేపైతే నిమజ్జనం, రేపు 10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే మా ఊర్లో ఉన్న ప్రతి వినాయకుడి పందిరి చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మా ఊరు సెంటర్లో ఉన్న వినాయకుడి గుడికి అయితే వచ్చాం. వినాయకుడి గుడిలోనే 4 అడుగుల బొమ్మ అయితే పెట్టారు. లోపలైతే డెకరేషన్ కూడా పెద్దదిగా లేదు, కానీ న్యాచురల్గా ఉంది. వినాయకుడి గుడి కదా. ఈ బొమ్మ వచ్చేసి వినాయకుడి గుడి వెనకాలే ఉంది. ఈ పందిరి కూడా ఈ హైట్ వచ్చేసి 6 feet చెప్తారు. చూడడానికి డెకరేషన్ కూడా చాలా బాగుంది. బెలూన్స్తో కట్టారు. గవర్నమెంట్ బోర్డ్ స్కూల్ పక్కన ఉన్న వినాయకుడు. ఈ పందిరి వచ్చేసి గవర్నమెంట్ బోర్డ్ స్కూల్ పక్క సందులో ఉంది. చూడండి, లడ్డూలు కూడా చాలా ఉన్నాయి. 10 లడ్డూలు కానీ ఎక్కువ పెట్టారు. డెకరేషన్ విషయానికి వచ్చేస్తే ఇంకా మొత్తం చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే ఆ కలర్ఫుల్గా ఉంది. చుట్టూరు అయితే పూల దండలతోటి గట్రా డెకరేషన్ చేశారు. డెకరేషన్ చాలా బాగుంది. ఈ ఫీట్ వచ్చేసి 8 feet ఉంటుంది. విగ్రహం వచ్చేసి కనుక్కోలేదు నేనైతేనే, కానీ డెకరేషన్ కానీ విగ్రహం కానీ చాలా నీట్గా ఉంది. ఈ పందిరి వచ్చేసి మా విరవాడ గ్రామంలో ఉన్న కృష్ణుడి గుడి పక్కనే ఉంది. డెకరేషన్ చూసుకుంటే చాలా బాగుంది నీట్గా. విగ్రహం హైట్ వచ్చేసి 9 feet. ఆ డెకరేషన్ చూసుకుంటే చాలా బాగుంది. లైటింగ్ తోటి గట్టానే. లడ్డూలు కూడా 10 లడ్డూలు ఉన్నాయి మినిమం. ఇక్కడికి లడ్డూలు అలాగే ఇక్కడ పేదలు కూడా ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మెయిన్ సెంటర్లో ఉన్నాయి కదా ఇవన్నీ. పెద్ద పెద్ద బొమ్మలు అన్నీ కూడా. డెకరేషన్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో తెరలు వేస్తారు. ప్రొడక్టర్లు సినిమాలు చూడడానికి నైట్ టైము చాలా దిక్కులు వేసారు. ఊరు మొత్తంలో ఒక 5-6 ప్రొడక్టర్లు వేసారు సినిమాలు చూడడానికి నైట్ టైము. ఈ పందిరి అయితే మా ఊరు మొత్తం హైలైట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మట్టి వినాయకుడు. ఈ పందిరి వచ్చేసి లక్ష్మీదేవి గుడి ఎదురుగా పెట్టారు. ఆ డెకరేషన్ కానీ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. చూడడానికి న్యాచురల్ లుక్ కింద ఉన్నాయి. అందుకే అంత హైలైట్ అని చెప్తున్నాను. అయితే మట్టి వినాయకుని చేయడం ఈ రోజులో చాలా తక్కువ చేస్తున్నారు. చాలా బాగుంది డెకరేషన్ కానీ. మట్టి వినాయకుని పెట్టడం నిజంగా మంచిదని చెప్పుకోవచ్చు. పొల్యూషన్ కాకుండా ఉంటుంది. నాకైతే ఈ వినాయకుడు బాగా నచ్చాడు. పందిరి గట్రా బాగా నచ్చింది నాకు. న్యాచురల్గా ఉంది. ఈ పందిరి వచ్చేసి మా ఊరి పాత సినిమా హాల్ ఉండేదండి, ఆ పక్కన ఉంది. చూడడానికి డెకరేషన్ పరంగా చూసుకుంటే వైట్ అండ్ బ్లూతో ప్లాన్ చేశారు. సైడ్ వాళ్ళు కూడా చాలా బాగుంది, వైట్ అండ్ రెడ్ తోటి. ఇక విగ్రహం హైట్ వచ్చేసి 9 feet ఉంటుంది. ఇక్కడ డెకరేషన్ పరంగా అయితే ఇలా ఉంది. అలాగే మనకి లడ్డూలు కూడా చూసుకుంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ లడ్డూలు నాకైతే ఎక్కువ కనిపించట్లేదు. ఈ పందిరి వచ్చేసి మన సాయిబాబా గుడి పక్క సందులో అయితే ఉంది. డెకరేషన్ పరంగా చూసుకుంటే చాలా నీట్గా చేశారు. కొత్త డిజైన్ చూడొచ్చు. ఇది మనం తక్కువ చూస్తాం అలాంటి డిజైన్స్. చాలా నీట్గా చేశారు డెకరేషన్ అయితే. వైట్ అండ్ ఫ్లవర్ టైప్లో చేశారు మొత్తం డెకరేషన్ అంతా కూడా. గులాబీ పువ్వు టైప్లో కూడా డెకరేషన్ పరంగా సూపర్ ఉంది. అలాగే బయట సైడ్ వాళ్ళు కూడా చాలా బాగున్నాయి నీట్గానే, వైట్ అండ్ బ్లూ. ఇక్కడ విగ్రహం హైట్ వచ్చేసి 6 feet అనుకుంటాను, నాకు క్లారిటీగా తెలీదు. కానీ విగ్రహం కూడా చాలా బాగుంది. నెమల మీద కూర్చున్న అవతారం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. గవర్నమెంట్ బోర్డు స్కూల్ దగ్గర ఉందండి ఈ పందిరి. చాలా నీట్గా ఉంది పందిరి అయితేనే, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. పైన కనిపిస్తున్న డబ్బులతో తయారు చేసిన డెకరేషన్ అయితే 2 లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేశారు. నోట్లు అన్నీ కూడా. ఇవి మెడలో కనిపిస్తున్న దండ అయితే ఏదో ఉందో, మనీ దండ, డబ్బుల దండ, అది 3000 తయారు చేశారు. చుట్టూరు చూసుకుంటే పైన టాప్లో అటు ఇటు సైడ్లను ఫ్రూట్స్తో అయితే తయారు చేశారు. డెకరేషన్ చాలా బాగుంది. తోరణాలు కట్టారు చుట్టుపక్కలంతా కూడా. ఇక సైడ్ వాల్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి డార్క్ కలర్స్ అయితే యూజ్ చేశారు, పింక్ అండ్ బ్లూ. చాలా బాగుంది డెకరేషన్ పరంగా చూసుకుంటే. నిజంగా తోపు అని చెప్పుకోవచ్చు ఇది పందిరి. ఇక్కడ లడ్డూలు మినిమం 10 ఉంటాయి. హైట్ వచ్చేసి 12 feet చెప్పారు. చాలా బాగుంది డెకరేషన్ పరంగా చూసుకుంటే. చూస్తారు కదా, యాపిల్స్ బౌల్, బత్తా బౌల్, ఇటువంటి వీటితోటి డెకరేషన్ ఎంత నీట్గా చేశారో. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి 9 feet. సెడ్గల్పేటలో పెట్టారు మా ఊర్లోను, రాముడివారి గుడిలోను. ఇక సైడ్ వాల్ విషయానికి వస్తే మాత్రం రెడ్ అండ్ ఎల్లో పెట్టారు. ఇక్కడ అలాగే ప్రతిరోజు దీపాలు వెలిగిస్తున్నారు. ఇలాయితే డెకరేషన్ పరంగా ఎక్కువ లేకపోయినా చాలా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రామాలయం వచ్చేసి మా పల్లపి వీధిలో ఉందండి. ఇక్కడ విగ్రహం హైట్ వచ్చేసి 7 feet 8 feet ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజు భజన చేస్తూ ఉంటారు రాముడివారి గుడిలో. ఇక డెకరేషన్ పరంగా చూసుకుంటే న్యాచురల్ లుక్ ఉంటుంది. జెండాలతోటి ఇక్కడ ప్లాన్ చేశారు, చాలా బాగా చేశారు. డెకరేషన్ పరంగా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక లడ్డూల విషయానికి వస్తే ఇప్పుడు ఏమి లేవు ఇక్కడ. మరి లడ్డూలు అయితే కనిపించట్లేదు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 3 or 4 feet ఉంటుంది. అలాగే ఈ విగ్రహం ఎక్కడ ఉందని చూస్తున్నారా, మధ్యలో అంకుల్ దగ్గర ఉందండి. రామాలయంలో పెట్టారు.
ఇక డెకరేషన్ విషయానికి వచ్చేస్తే మనకి ఎంట్రింగ్లో ఒక తోరణం టైప్లో అయితే కట్టారు బంతిపూలతోటి కట్టాను. ఇక్కడ లోపల వచ్చే సైడ్ కూడా అవే ఉన్నాయి బంతిపూలతోటి. వెనకాల చూసుకుంటే మనకి విగ్రహం కనిపిస్తుంది, వినాయకుడి విగ్రహం గదిలోనే పెట్టారు వినాయకుడిని కూడా. ఇక్కడ ఈ బొమ్మ గురించి చెప్పాలి, కలర్ గురించి కూడా చెప్పాలి కొంచెం. మీకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను నేను, నాకు ఈ కలర్ వినాయకుడు బాగా నచ్చాడని. కలర్ చూడడానికి చాలా బాగుంది. ఈ కలర్ వినాయకుడి గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ పందిరి వచ్చేసి మా ఊరి హై స్కూల్ దగ్గర ఉంది. ఇక్కడ డెకరేషన్ పరంగా చూసుకుంటే మెరకేదుల సెంటర్లో మీకు విగ్రహం చూపించాను కదా పందిరి గటానే సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. సైడ్ వాళ్ళు కూడా అలాగే ఉన్నాయి, పైన డెకరేషన్ కూడా అలాగే ఉంది. కాకపోతే కలర్స్ మారి అంతే. ఇక్కడ వైట్ అండ్ గ్రీన్ వచ్చింది. ఇదేంట్రా బాబు పందిరి అంతా డబ్బులు తినిపేశారు అనుకుంటున్నారా? వీళ్ళు చేసిన డెకరేషన్ అలా ఉంది, మరి చూద్దాం పదండి. అంతకంటే ముందు వీళ్ళు చేసిన పందిరి చూడండి డిజైన్ ఎలా ఉందో బయట. వీళ్ళైతే కైలాస కొండగా తయారు చేశారు. డెకరేషన్ పరంగా చాలా బాగుంది. బయటే ఎంత బాగుందంటే లోపల ఎంత బాగుందో ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే అండి ఈ పందిరి కమిటీ కుర్రోళ్ళు. లోపల డెకరేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్స్ తోటి వీళ్ళు 3 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం అంతా కూడా డెకరేషన్ తయారు చేశారు. చాలా బాగా చేశారు నిజంగానే. మొత్తం డెకరేషన్ పరంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది మొన్న రీసెంట్లీ పేపర్లో కూడా వేశారు ఈ పందిరి గురించి. అంతలా బాగుంది డెకరేషను. ఇంతకీ పందిరి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మా విరవాడ గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో అయితే ఉంది. ఇక లడ్డూల పరంగా చూసుకుంటే 2-3 లడ్డూలు కనిపిస్తున్నాయి. అలాగే సైడ్ వాళ్ళ విషయానికి వచ్చేస్తే వైట్ అండ్ పింక్ అయితే యూస్ చేశారు. డెకరేషన్ పరంగా చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పందిరి వచ్చేసి మా ఊరి మెరకేజీని అయితే ఉందండి. సెంటర్లో ఉన్న రామాలయం పక్కన ఉంది మెరకేజీని. ఇక డెకరేషన్ పరంగా వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ అయితే యూస్ చేశారు. డెకరేషన్ పరంగా చూసుకుంటే మీకు ముందు హై స్కూల్ దగ్గర చూసారు కదా, ఇక్కడ డెకరేషన్ అక్కడ కూడా ఉంది సేమ్ డెకరేషన్. ఇక బొమ్మ విషయానికి వచ్చేస్తే హైట్ వచ్చేసి 9.5. ఇక లడ్డూల విషయానికి వచ్చేసరికి అయితే ఒక 7 అలా 8 అలా ఉంటాయి. లడ్డూలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక డెకరేషన్ పరంగా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చిన్న వినాయకులు కూడా చూద్దాం. కింద మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని చూద్దాం ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పందిరి ఎక్కడో చెప్పే ముందు ఒక్కసారి మనం బొజ్జ గణపతిని చూద్దాం. బొమ్మ హైట్ వచ్చేసి 2 అడుగులు. ఈ పందిరి ఎక్కడ తెలుసా? మన సాయిబాబా గుడి పక్క సందులో ఉంది, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక డెకరేషన్ పరంగా చూసుకుంటే పాన చేశారు, మొత్తం మామిడాకులతో తోరణాలు కడేశారు. ఈ పందిరి వచ్చేసి ప్రత్యేకంగా చిన్నపిల్లలే చేసుకుంటున్నారు. ఈ పందిరికి వీళ్ళే కమిటీ కూరవాళ్ళు. ఇదేంట్రా వీడు వీళ్ళ పందిరిని లాస్ట్లో చూపిస్తున్నాడు, ఫస్ట్లో చూపించాలి కదా అనుకుంటున్నారేమో. దానికి ఒక రీజన్ ఉందండి. మా పందిరికి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీరు చూసారు కదండి ఇంతకుముందే, అందుకని చెప్పి మీకు బోర్ కొట్టకూడదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముందు వీడియోలు మీరు చూడనట్టయితే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.